కూడి ఉన్న ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు తోడుని బట్టి ఆయన ఈ వారం నాకు ఇచ్చిన సిద్ధపాటును బట్టి దేవుని యొక్క రాజ్యమును గురించి కొన్ని సంగతులు మరలా ధ్యానించుకుందామండి. ఈరోజు మనం ప్రతి ఆదివారం మనం ప్రార్థిస్తున్న రీతిగా అలవాటును బట్టి వాక్య ప్రేరణను బట్టి మీరు ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చేసుకుంటున్న రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఒకనాడు నేర్పించిన ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశంలో భాగము నీ రాజ్యము వచ్చునుగా కానీ చెప్పమన్నాడు మనల్ని అందరినీ. ఆలోచనతోనో అనాలోచనతోనో ఏదో రకంగానైతే మనైతే ప్రభువుని అడుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాం. ఈరోజు ఆ మాటలోనే మరికొంత ప్రయాణం చేద్దాం. మన ప్రయాణంలో మనం ఈరోజు పరీక్షించుకోవాల్సింది ఏమిటి అని అంటే, నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా అన్న రాజ్యాన్ని, దేవుని రాజ్యమును ఈరోజు మనము నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా? బాప్తిసం విషయంలో ఇప్పుడు చాలా ఆనందపడేది ఏమిటి అని అంటే, దేవుడు చిన్నపిల్లలకి ఇవ్వమని చెప్పలేదండి. కరెక్టే. అది ఎందుకు అనంటే, మనకు ఊహ తెలియాలి, మనకు విషయాలు తెలియాలి, పరిణతి మెచ్యూరిటీ అంటాం కదా, అది వచ్చిన తర్వాత కావాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ మాట మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం చిన్నవారుగా ఉండి నీ రాజ్యం వచ్చునుగాక అని అంటే అందులో అర్థం లేదండి. కానీ దేవుడు మనల్ని పెద్దవారిని చేసి ఉన్నాడు. బాప్తిసం ద్వారా ఆయన రాజ్యంలోనికి మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఈరోజు మన అవగాహనతో ఎరగగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అని అంటే, పెద్దవారం అయ్యాం కదా, నిజంగానే ఆయన రాజ్యమును దేవుడు అనుకున్నట్టుగానే మనం వెతుక్కుంటున్నామా, లేకపోతే కోరుకుంటున్నామా, ఆశిస్తున్నామా? నీ రాజ్యము వచ్చునుగా కన్న మాటలో ఏముంది అని అంటే, ఆకాంక్ష ఉందండి, కోరిక ఉంది, లేకపోతే లాంగింగ్ కూడా ఉంది. ప్రియమైన వాళ్ళ ఎదురు చూచుట ఉంది. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా, తొందరగా పంపించు నీ కుమారుణ్ణి అన్న పిలుపు ఉందండి ఆ మాటలో. ఈరోజు దాని గురించి కొంచెం లోతుగా నడుద్దాం. ప్రియమైన వాళ్ళారా, చిన్న సున్నితమైన మాట ఏమిటి అని అంటే, నిజంగానే అలవాటు చేసుకున్నాం ఆ పదాన్ని, హృదయపూర్వకంగా దాన్ని మనం ఆకాంక్షిస్తున్నామా? అవును, నా ప్రభువు రాజ్యం రావాలి. నేను ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. కొన్ని లోకల్ న్యూస్లు బాగా చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు ఒకటి చూస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం ఆల్మోస్ట్ మార్నింగ్ 5కి అనుకుంటా నా వీడియో చూసింది. ఏంటి అని అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్ పేపర్లో స్కామ్స్ అండి. వాళ్ళు చేసిన న్యూస్ సుమారు ఎన్ని అంటే ఈ లాస్ట్ ఒక 10 yearsలో అయినటువంటి ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీ, ఈ స్కాముల పేరు మీద ఆల్మోస్ట్ ఒక 40 పైన అయిపోయాటండి, అన్ని రాష్ట్రాలే కలిపి. ఎంతమంది విద్యార్థులు నష్టపోయారని వాళ్ళు వీడియో చేసి ఏమన్నారంటే, విద్యార్థులే, యవ్వనస్తులే 2 కోట్ల మంది నష్టపోయారటండి ఈ లీక్ల వల్ల. నేనేం ఎగ్జామ్ రాస్తున్నాను కాదు, ప్రిపేర్ అవుతున్నాను, అంతకన్నా కాదండి. కానీ ఉదయం 5 గంటలకు అనిపించింది, ప్రియమైన వాళ్ళారా, నా ప్రభు రాజ్యంలో ఈ దుస్థితి ఉండకపోవు కదా. ఎందుకు అనిపించిందో తెలియదండి. మేబీ నేను ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఎదురు చూస్తున్నా అయ్యి ఇది కోరుకుంటే ఏమన్నా నాకు కొంచెం అంటే నా ఆశ కోసం నేను కోరుకుంటున్నట్టుగా ఉండొచ్చండి. కానీ ఉదయకాలం అనిపించింది సడన్గా, అవును కదా, నా ప్రభు రాజ్యంలో అయితే ఇలాంటి లీక్ అవ్వడాలు, స్కామ్ అవ్వడాలు, మోసాలు ఉండవు. ఇది అర్థమైన తర్వాత నేను ఎందుకు కోరుకోవద్దు నా ప్రభు రాజ్యం తొందరగా రావాలి అని. అందుకోసం కంప్లీట్గా చేంజ్. ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ వాక్యదానంలోనికి వెళ్ళి చూసుకున్న తర్వాత ఈరోజు మీ అందరితో రాజ్యం గురించి మాట్లాడాలన్న ఆశతోనే మీ ముందుకు వచ్చి ఉన్నాను. నేను అడుగుతున్న సున్నితమైన ప్రశ్న ఏమిటి అని అంటే, ఈ లోకాన్ని చూస్తున్నాం కదండి, మనం చాలా దగ్గరగా ఈ లోకాన్ని చూస్తున్నాం. ఎవరికి తెలియంది ఒక క్రైస్తవునిగా మనకు తెలిసింది ఏమిటి అంటే, ఈ రాజ్యము దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు, ఇది లోకము అంతయు దుష్టుని యందున్నది. మరి దుష్టుని యందు ఉన్నదని మనకు తెలుస్తున్న తర్వాత, ఇది వాని చేతుల్లో నుంచి నా ప్రభు చేతిలోనికి తొందరగా వెళ్ళాలి ఈ లోకం అని ఎంత కోరుకుంటున్నాం మనము? ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్న ప్రశ్న ఇది. అందరినీ మర్చిపోండి ప్లీజ్. మీకు గుర్తొస్తున్న XYZ అందరిని మర్చిపోయి ప్లెయిన్గా మీరు ప్రభు, నేను ప్రభువే ఉన్నాం. ఎంత కోరుతున్నాం ప్రభువుని? నువ్వు రావాలి ప్రభువా, నువ్వు వీటన్నింటిలో నీ నీతిని, నీ యొక్క మంచితనమును, నీ యొక్క గుణలక్షణములన్నిటితో కూడినటువంటి
ఆ స్థితిని మేము చూడాలనుకుంటున్నాం. నువ్వు త్వరగా వచ్చి ఈ రాజ్యం అంతటిని నీ చేతిలోనికి తీసుకొని నువ్వు పరిపాలించని అడుగుతున్నామా? అది ఎందులో ఉంది అని అంటే, నీ రాజ్యము వచ్చునుగా కానీ మనం చెప్పవలసిన మాటలో ఉన్న అర్థము. ఒక వ్యక్తి గురించి ఈ సమయంలో మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాజ్యం అనేది ఒక విధంగా బైబిల్ ప్రకారం మన హక్కు, ప్రియమైన వాళ్ళరా, లేకపోతే మన పౌరసత్వం కూడా, మన సిటిజన్షిప్ అనుకోండి. మీరు ఒక విధంగా చెప్పాలి అని అంటే మన హక్కు, అది మనం మరవకూడదు. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ముందుగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి నుంచి ఇక మనం ప్రభు మనతో మాట్లాడేటువంటి సందర్భాలను మనం చూద్దాం, ప్రియమైన వాళ్ళ. సరే, దానికంటే ముందుగా ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. యాక్చువల్లీ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఇక్కడ నుంచేనండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనకు తెలియనిది ఏం కాదు, ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ భాగంలో అలాగా ముందుకు వెళ్ళి కిందికి వెళ్ళేసరికి ఆ అధ్యాయం ముగింపులో చెప్తున్న మాట ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యము. 33వ వాక్యం ఏమని చెప్పబడుతుంది అని అంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దేవుడు కేవలం నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పడం మాత్రమే కాదు మనకిచ్చిన బాధ్యత. కిందికి వచ్చేసరికి వెంటనే ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు దాన్ని వెతికే పనిలో ఉండాలి. ఇక వెతకడం అని అంటే మీతో అన్నట్టుగా వెతకడంలో కూడా అంటే ఒక విధంగా అందులో కూడా మన కోరిక ఉంది, అందులో మన ప్రయత్నం ఉంది, మన ఆకాంక్ష ఉంది, వెంబడించటం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ప్రియమైన వాళ్ళారా. ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. నా ప్రశ్న ఏమిటి అని అంటే, వెతుకుతున్నామా మనము? విని వెళ్ళిపోవడం గురించి కాదండి ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది. ఈవెన్ అర్థం చేసుకొని వెళ్ళిపోవడం కూడా కాదు ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది. స్పష్టంగా పెద్దగా మనతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు వెతకాలి. నన్ను క్షమించండి, ఇంకా మాకు రాజ్యం అర్థం కాలేదన్నంత దూరంలోనే ఉంటే మనం ఇంకా చాలా వెనకబడిపోతున్నాం ప్రభులో. చాలా అంటే చాలా వెనకబడిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ఒక విషయంలో. ఒకప్పుడు ఇంత విస్తారముగా సంఘముతో ముచ్చటించలేదు ప్రియమైన వాళ్ళరా ప్రభు యొక్క రాజ్యమును గురించి. కానీ 3 ఏళ్ల నుంచి అయితే మీలో చాలా సంగతుల్లో ముందుకు నడిపిస్తున్నాం కదా. అర్థమవుతున్న తర్వాత మీ మనసు, నా మనసు కోరుకుంటుందా ప్రభు యొక్క రాజ్యమును? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే అంటున్నాడు, మీరు వెతకాలి. పోగొట్టుకుంటేనండి వెతకాల్సిన అవసరం వస్తుంది, అంతే కదా. ఇంట్లో వస్తువు మీరు పెట్టిన చోటే ఉందనుకోండి, దానికి పెద్దగా ఏం పని రాదు, ఎత్తుకోవాల్సిన పని రాదు. మీరు సెల్ఫ్లో పెట్టింది సెల్ఫ్లో లేదనుకోండి, ఫస్ట్ ఇంట్లో ఉన్న మన కిడ్స్నే పిలుస్తాం, రే నీకు ఏం పని ఉండదురా, ఒక వస్తువు ఒక కాడ పెడితే ఒక కాడ ఉండనియవు, ఇప్పుడు ఎక్కడ పెట్టావో చెప్పు. వాడు ఎక్కడ పెట్టాడో వానికి గుర్తుండదండి. ఇప్పుడు వాడు మనం కలిసి ఏం చేయాలి, దొరికేంత వెతకాలి. ప్రతి ఇంట్లో జరిగేదండి ఇది కదా. ప్రభు కూడా ఏమంటున్నాడంటే, మనం పోగొట్టుకున్నాం ప్రియమైన వాళ్ళారా రాజ్యమును. రాజ్యం గురించి ఒక మంచి పదం చెప్తానండి ఇక్కడ. తెలుగు పదాలకి ఎక్కువగా మనకు మీనింగ్స్ అనేవి దొరకడం కొంచెం కష్టం అండి. కొన్నిసార్లు ఇంగ్లీష్లోనికి వెళ్ళినప్పుడు బాగా మీనింగ్ దొరుకుతుంది ప్రియమైన. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ పదానికి గ్రీక్లో ఇది, లాటిన్లో ఇది అని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే విడగొట్టుకోండి, ఇంకా దాన్ని కొంచెం భాషను పెద్దగా చేశారు. ఇప్పుడు మనకు తెలుగులో ఉన్న ఈ రాజ్యం అన్న పదం ఇంగ్లీష్లోకి వెళ్తే కింగ్డమ్ అని కనపడుతుందండి. ఈ కింగ్డమ్ అన్న పదాన్ని కూడా ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొని కింగ్డమ్గా క్రియేట్ చేసుకున్నారు అనడానికి డిక్షనరీ చూస్తే నాకు చాలా బాగా అనిపించిందండి. కింగ్స్ డొమైన్ అన్న పదం నుంచి కింగ్డమ్ అని వచ్చిందటండి. కింగ్స్ డొమైన్ లేకపోతే డొమైన్ అన్న పదం నుంచి ఏమొచ్చిందంటే కింగ్డమ్. ఏంటి ఆ పదాల అర్థాలు అని అంటే, సరే మీకు భాషతో సంబంధం లేదు కానీ వాటి అర్థాలు ఏమిటి అని అంటే, ఒక రాజు యొక్క సార్వభౌమ అధికారం ఉంటుంది చూసారా, ఆ అధికారం కలిగిన స్థితిని ఏమంటారంటే రాజ్యము అంటారు. ఒక రాజుకున్న సర్వ హక్కులు, ఒక రాజుకున్న సర్వమైనటువంటి చిత్తమంతా నెరవేరే చోటును చూసారా, ఆ చోటును ఏమంటారు అని అంటే రాజ్యము అంటారు ప్రియమైన వాళ్ళారా. ఆ రాజు యొక్క సర్వ హక్కులు నెరవేరాలి అని అంటే ఏం జరగాలో తెలుసా అండి, రాజ్యంలో ఉన్నవారు ఆ రాజు యొక్క సర్వ హక్కులకు లోబడాలి, అప్పుడే నెరవేరుతాయి, అంతే. ప్రభు ఇప్పుడు మనతో ఏమంటున్నాడంటే, మీరు ఆయన యొక్క రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్న పదంలో ఆయన చెప్తున్న మాట ఏమిటి అని అంటే, రాజు యొక్క సర్వభౌమ అధికారమును, ఆయన సావరిన్ పవర్ని, ఆయన యొక్క అథారిటీని, ఆయన యొక్క అధికారం అంతటిని మీరు వెతకండి. సరే, ఇది ఇప్పుడే ఎక్కువగా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ ఇక్కడికి వస్తాం కనుక కొంచెం హక్కు గురించి మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారు. ముందుగా మీతో ఒక మాట అన్నాను కదా, రాజ్యం అనేది ఒక విధంగా మన హక్కు.
మన హక్కు అయితే దీని గురించి మనందరికీ అవసరమైనటువంటి ఒక వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నదండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. వాస్తవానికి ఈ వ్యక్తి నాకు రీసెంట్గా బాగా అర్థమయ్యాడండి. మా బంధువులతో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాగా తగిలిందండి ఆ వ్యక్తి చెప్తున్న మాట. దాని గురించే ఈరోజు మీతో మాట్లాడితే కానీ కొంచెం నేను రాజ్యం గురించి చెప్పలేను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలోనికి వస్తే ఒక పాత నిబంధనలో ప్రస్తావించిన వ్యక్తి ఇక్కడ కనపడతాడు. ఎవరు కనపడతాడు అని అంటే ఏశావు. ఏశావు మనకు చాలా పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంటాడు ప్రియమైన వాళ్ళ. 2 విషయాలకి ఎంత విలువైంది పోగొట్టుకున్నాడో నేర్పిస్తాడు, పోగొట్టుకున్న దాన్ని ఎంత బాగా వెతికాడో కూడా నేర్పిస్తాడండి. ఈ 2 విషయాలకు మంచి రోల్ మోడల్ మనకు అతను. కానీ అతనికి ఉన్నటువంటి దురదృష్టం ఏమిటి అంటే ఈ 2 విషయాల్లో అతను సంపాదించుకుంది ఏం లేదు ప్రియమైన వాళ్ళారా. ఈ 2 విషయాల్లో అతను పొందుకుంది ఏమీ లేదండి. మొదటి దానికంటే 2 దానికి ఇంకా బాధ కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఒకదాన్ని తిరిగి పొందుకోవడానికి చేసే ప్రయత్నం ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే ఈ వ్యక్తిది ఎప్పటికీ నాకైతే ఛాలెంజింగేనండి. మనం ఎంత ఒక కెలౌజ్ క్రిస్టియన్, ఒక బద్ధకంతో సోమరితో కూడిన క్రైస్తవులో అయిపోయామంటే మనం పెద్దగా పోరాడమండి. అంటే ఎలా చెప్పాలి మీతో, ప్రభు యొద్ద నుంచి పొందుకునే వాటిని పోగొట్టుకున్నందుకు మనం పెద్దగా ఆరాటపడడం ప్రియమైన వాళ్ళ. అయ్యో నేను కోల్పోయాను, ఏ విధంగానే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలన్నటువంటి ఆకాంక్ష మనకు చచ్చిపోతున్న దినాలండి ఇవి. నిజం ప్రియమైన వాళ్ళ. ఉదయకాలము ఏం జరిగింది అని అంటే తమ్ముడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాడండి. మా సిస్టర్ ఏం అడిగింది అని అంటే ఎరా ఈరోజు నీకు సండే స్కూల్ ఉందా ఎందుకు అని. తను ఏం చెప్పాడు అంటే ఎవ్రీ వీక్ శర్మ నాకు వినడం కుదరట్లేదు, అది ఇది ఉండి బ్రేక్ అయిపోతుంది. సో లాస్ట్ వీక్ ఏం చెప్పాడో అది వినడానికి ఇప్పుడు వింటున్నాను. సరే వినడం సెకండ్ థింగ్. కానీ నేను అప్పుడు అర్థమైంది ఏమిటి అని అంటే అవును కదా, గతంలో మిస్ అయిన దానికోసం మనందరం పరిగెత్తాలి కదా. అది నా హృదయానికి వచ్చిందండి. అతన్నేం అప్రిషియేట్ చేయటం లేదు నేను, కానీ అతను నాకు నేర్పించిన పాఠం ఏమిటి అని అంటే అవును ప్రభు యొద్ద నుంచి ఒకటి కోల్పోయాను నేను, ఆ కోల్పోయిన దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. దాన్ని మీ హృదయానికి చేరుతుందా నేను చెప్పే మాట? చేరుతుందా? మనకు ప్రేయర్స్ అవుతున్నాయి ప్రియమైన వాళ్ళు, ఆన్లైన్ ప్రేయర్స్. అందరు అంటే 100కి 100% అటెండెన్స్ ఉంటుందని ఏం గ్యారంటీ లేదండి. పనులు ఉన్నాయి మనకి, మిస్ అవుతున్నారు కదా, 1 2 3. మిస్ అయిన వారు అటెండ్ అయిన వారిని అసలు ఈరోజు ఏం షేర్ చేసుకున్నారని అట్లీస్ట్ అడగగలుగుతున్నారండి? సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా యూత్ వారైనా అట్లీస్ట్ అడగగలుగుతున్నామా? ఈరోజు ఏం వర్తమానం మాట్లాడారు సిస్టరో లేకపోతే బ్రదరో లేకపోతే యూత్ బ్రదర్స్ సిస్టర్స్, ఈరోజు ఏం జరిగింది అసలు? పోనీ దేని గురించి ప్రార్థనలో నడిపింపబడ్డాము లేకపోతే ఏంటి? చూసారా ప్రియమైనారులారా, నిజం అండి. నిన్న ఈరోజు అనుభవాల్లోనే నాకు ఇన్ని కనపడ్డాయి. ఇంత వెనకబడుతున్నాం మనం డే టు డే లైఫ్లో. నిజం అండి. ఈ వ్యక్తి నిజంగా నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఛాలెంజింగ్ ఎందుకు అనిపిస్తాడు, ఇతను పోగొట్టుకున్నది రియలైజ్ అయిన తర్వాత శ్రద్ధగా వెతికాడు ప్రియమైనారులారా. బట్ మనం ఎంత మీతో అన్నాను కదా, ఒక సోమరితో బద్ధకంతో ఉన్నాము, కనపడుతుందా? విమర్శ చేయటం లేదు, కానీ పురుగులు పడడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారు మిమ్మల్ని. మనం లేవాలి ప్రభువులో, నిద్రలో ఉన్నది చాలు. ఎఫెసీ పత్రికలో అంటాడు తెలుసా, ఇప్పుడు మేలుకో క్రీస్తు నీ మీద ఉదయించును అంటాడు. భలే గొప్పగా ఉంటుందండి ఆ మాట. ఒకసారి ఆ మాట చదువుదాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మాట్లాడతాను, హెబ్రీలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతాను, సస్పెన్స్లు ఏం పెట్టను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే మనందరం చూడవలసిన గొప్ప లేఖనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యము. 14వ లేఖనం అంతా మాట్లాడుతూ అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏదో బాగుందండి ఈ మాట. క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎప్పుడు నిద్రలో ఉంటే కాదట ప్రియమైన వాళ్ళారా. ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మనం ప్రభువులో పడిపోయిన స్థితి అంతా ఉంది చూసారా, అదంతా మనం నిద్రలో జారిపోతున్నాం అనడానికి గుర్తులండి అంతే. కొంతమంది అస్సలు పట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఆదివారం ఏం జరుగుతుందో మాకెందుకు, చర్చ్ ప్రార్థనలో ఏం జరుగుతుందో మాకెందుకు, చర్చ్ అనౌన్స్మెంట్లో ఏం జరుగుతుందో మాకెందుకు, లేకపోతే చర్చ్ గ్రూప్లో రిక్వెస్ట్లు ఏం జరుగుతున్నాయో మాకెందుకు. వాళ్ళు ఏంటి అంటే ఇంకా మాకు రిఫాన్ వింకిల్ అని ఒకడు ఉండేది నాండిటేలో చిన్నప్పుడు. వాడు బుక్లో ఎందుకు ఉండేది తెలుసా, 20 సంవత్సరాల నుంచి నిద్రపోతున్న వ్యక్తి అని ఒక చిన్నది ఉండేనండి మాకు 10th ఉన్నప్పుడు. చాలామంది రిఫాన్ వింకిల్స్ అయిపోయారనమాట. నిజం,
అవేవి మాకొద్దు. ఏవి కావాలి మరి? ఏవి కావాలి? మన నిద్ర మాకు చాలా బాగుంది. కానీ మేలుకుంటే మాత్రం ప్రభు అంటున్నాడు తెలుసా, క్రీస్తు మన మీద ప్రకాశించాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ జీవితం వెలుగుతూ ఉంటుందండి. ఆ జీవితం దేవుని చిత్తంతో నిండి ఉంటుందండి. ఆ జీవితం దేవుణ్ణి ఆనందించేదిగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, ఆనందింపజేసేదిగా ఉంటుంది. దయచేసి మళ్ళీ మళ్ళీ ప్రభులో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. బలహీనంగా ఉన్న దినములు చాలు మనలో. హక్కు గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇక హెబ్రీ పత్రికలోనికి వచ్చేసి ఈ వ్యక్తి గురించి కొద్దిసేపు మనం చూద్దాం ప్రియమైన. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. వాస్తవానికి 14 నుంచి 17 మనం బ్రేక్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన పౌరస్థితి నమూనాలు రాయబడ్డాయి అక్కడ. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అంటాడు ప్రియమైన వాళ్ళారా. ఇప్పటికీ మనకు ప్రభు ఏంటో మనకి ఇంకా తెలియదండి. ఆత్మ సంబంధంగా అనుభూతి చెందుతున్నాం. ఇప్పుడు మనం చేస్తున్నంత ఏంటో తెలుసా, ఆత్మ సంబంధంగా. మననే ఒక ఏథియస్ట్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి. మన గ్రూప్లో కూడా చాలాసార్లు పెట్టారుగా, బొడగుండా ఒకరిని, నోవల్ హరారి ఉంటాడు కదా, మనకి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లోనే చాలా ఫేమస్ ఏథియస్ట్ అటండి అతను. అంటే దేవుడు నమ్మని వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలోనే చాలా ఫేమస్ అతను ఇంటర్వ్యూ వింటున్నాను ప్రియమైన వాళ్ళారా. అతను రిలీజియన్ గురించి ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, అదంతా వాళ్ళ ఫీలింగ్ అన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎస్, ఒకవైపు నుంచి చూస్తే ఫీలింగ్ ఏంటండి. ఇప్పుడు మనందరం నిజంగా మన ఆత్మ సంబంధంగా అనుకొని సాగుతున్నాం ఇందులో. నేను అతనితో కొంత ఏకీభవించాను ఆ మాటతో. నేను ఎందుకు దాన్ని కాదనుకోవాలి? కానీ ప్రభు ఇంకొక మాట అన్నాడు, అక్కడితో మాత్రమే లేదట, మనం వచ్చిన ఈ మార్గంలో ఎంత స్థిరంగా కనపడుతుందంటే రేపు అన్న రోజున ప్రత్యక్షంగా ప్రభువును మనం చూడబోతున్న దినములు మనవి. నిజం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ రేపన్న రోజు కూడా మళ్ళీ ఆత్మ సంబంధంగానే మన భావాలతో, మన ఫీలింగ్స్తో, మన ఊహలతో ఉండేది కాదు. ఇక దేవునితో ఉండబోయే స్థితి అది ఎలాంటిదట అంటే ప్రత్యక్షముగా ఆయన మనతో కూడా ఉండబోతున్న స్థితి, మనం ఆయనతో కూడా ఉండబోతున్న స్థితి. ఆశ్చర్యకరంగా శిష్యులు యేసుక్రీస్తును పట్టి చెప్పిన, ఏది మేము కన్నులారా చూచితేమో, ఏది మేము చెవిలారా వింటేమో, ఏది మా చేతులతో మేము తాకి చూచామో, రేపు మన అందరూ అనుభూతి చెందబోతుంది అది. కానీ దానికి ఏం కావాలట అంటే పరిశుద్ధత లేకపోతే మనం వాటన్నిటిని పొందుకోలేము. మనందరం మాట్లాడుకున్నాం ఒకరోజు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక కొత్త ఆకాశము కొత్త భూమి కనపడింది. అందులో ఆశ్చర్యం ఏం జరగబోతుంది అంటే, తండ్రి అయిన దేవుడు తానే పరలోకమును విడిచి ఇక ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి ప్రవేశించిన ఆ జయించిన వారితో కూడా ఆయన నివాసం ఉండుటకు, కాపురం ఉండుటకు వస్తున్నట్టుగా యోహాను గారు చూసిన దర్శనం అది. ఒక విధంగా ఆయన పరిపూర్ణమైన రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన మనం భౌతికంగా చూసే స్థితి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం 14 నుంచి 17 సందర్భ సహితంగా చూస్తే ఎలా ఉంటుందంటే కొంత రాజ్యం గురించి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుందండి. అలాగే మనం కిందికి రాగలిగితే ఈ సందర్భాన్ని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆ సందర్భానికి ఎవరిని కలుపుతున్నాడంటే, ఎక్కడో పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి కలిపేశాడండి. అతనే ఎవరు అంటే ఏషావు. ఎందుకు ఇతని గురించి చెప్తున్నాడు ఇక్కడ? మీతో అన్నాను హక్కు. రాజ్యము మనం హక్కుగా భావించగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఆ హక్కుకు ఒక గుణపాఠం ఇక్కడ ఉన్న వ్యక్తి మనకు. అతని గురించి చదువుకుందామండి. 16, 17 లేకపోతే 15 నుంచి చదువుదాం. 15, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమునయు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమండి, ఇక్కడ మోస్ట్ ఛాలెంజింగ్ అంటే మాటి చదువుతున్న కొద్దిగా అర్థమయ్యేటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ఏషావు గురించి మీరు వెళ్ళి చదువుతున్నారు అనుకున్నా ఆదికాండంలో, మీకు ఎక్కడ కూడా అతను వ్యభిచారని కనపడదు ప్రియమైన వాళ్ళారు. నాకు తెలిసి మనకు రాయబడిన విధానాన్ని చూస్తే బహుశా ఏషావుకు ఒక్క భార్య ఉన్న సందర్భమే కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు ఇబ్బందిగా ఉన్నారని మళ్ళీ వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న సందర్భం కనపడుతుంది. యాకోబుకి ఏషావుకి పెద్ద తేడాలు ఏం మీరు చూడరండి భౌతికంగా. కానీ ఒక విధంగా అండి, అంటే తన స్వార్థమైన జీవితాన్ని అతను బాగా ఇష్టపడ్డందుకే దేవుడు అతనితో అన్నమాట ఏంటంటే అతడు వ్యభిచారి. మనకు తెలుసు పాత నిబంధన చదువుతున్నప్పుడు దేవుడు చాలాసార్లు చెప్పింది, విగ్రహారాధనను కూడా వ్యభిచారంతో పోలుస్తాడు ప్రియమైన వాళ్ళారు.
విగ్రహారాధన అనగానే బైబిల్ మనకు కొత్త నిబంధనకు వచ్చేసరికి కేవలం ఏదో ఒక ఆకారమును పూజించడం మాత్రమే కాదు, మనం స్వార్థప్రియులుగా ఉన్నా, ధనాపేక్షలుగా ఉన్నా, ఇతరులను బాధించేవారుగా ఉన్నా, ఇవన్నీ నిజంగా మన సెల్ఫ్ ప్లీజింగ్ థింగ్స్ ఉంటాయి కదండి. మనలో ఉన్నటువంటి కోరికలను మనము వాటిని ఫీడింగ్ చేసేటువంటి నేచర్ ఉంటుంది చూసారా, ఆ నేచర్ అంతా దేవుడు విగ్రహారాధన కిందనే పెట్టి ఉన్నాడు. ఏశావు కూడా ఒక సెల్ఫ్ ప్లీజింగ్ థింగ్ అండి. అక్కడ ఆయన బాధ ఏమిటి అని అంటే, ఆకలి అవుతుంది, ఆ పూట ఆకారం దొరికితే సరిపోతుంది. దేవుడు ఎంత పెద్ద మాటలు అనేసాడంటే, వాడు భ్రష్టుడు అన్నాడు, వాడు వ్యభిచారి అనేసాడు. ప్రియమైన వాళ్ళారా, ఏం కోల్పోయాడు అంటే జ్యేష్ఠత్వము. నాకు కూడా చాలా రోజుల వరకు అంటే అంత బాగా అర్థం కాలేదండి, ఏంటి జ్యేష్ఠత్వము అని అంటే. మా బంధువుల దగ్గరికి వెళ్ళానండి. మా బంధువులు ఒకరు చనిపోయిన తర్వాత అక్కడ నుంచి వస్తున్నప్పుడు మేము కలిసాం. అతను మాట్లాడుతున్నాడండి, చాలాసేపు మాట్లాడుకున్నాం, కొన్ని సంవత్సరాల తర్వాత కలిసారు. అతను మాట్లాడితే ఏమన్నాడు అని అంటే, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఇది జరిగిందని చాలా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అతనికి ఒక అన్న ఉన్నాడండి, వెల్ సెటిల్డ్ పర్సన్. అతనితో పోలిస్తే కొంచెం తక్కువ సెటిల్ అయ్యాడు. అతనుకున్న జాబును బట్టి, వాళ్ళన్నకున్న జాబును బట్టి ఇంటి యొక్క అన్నిటినీ ఏమన్నా చూసుకోవాల్సినంత ఉంది స్తోమత అతనికి. భౌతికంగా మంచి జీతం, గవర్నమెంట్ ఎంప్లాయ్. కాకపోతే ఏం చేయడం మొదలు పెట్టాడట అంటే, పెద్దగా పట్టించుకోవట్లేదటండి. ఓర్చుకున్నాడట నాతో మాట్లాడుతున్న వ్యక్తి. ఇక కొన్ని సంవత్సరాలు ఓర్చుకున్న తర్వాత ఎంతైనా మారతలేడని ఒక టైం వచ్చిన తర్వాత టెంపర్ అవుట్ అయిపోయి ఇక చెడమాడ తిట్టేసాడటండి. సరే, తిట్టినవన్నీ సెకండ్ థింగ్ అని ఆ ఫ్లోలో అతను ఏం చెప్పాడంటే, ఆ రోజు నేను గట్టిగా చెప్పేసాను మా అన్నతో, ఇక నువ్వు ఇప్పటి నుంచి తండ్రి స్థానంలో ఉండే హక్కును కోల్పోయావు అనేసాడండి. సడన్గా స్ట్రైక్ అయింది ప్రియమైన వాళ్ళారా. ఓ, ఏశావు కోల్పోయింది ఇదా? ఇంట్లో మీరు పెద్దవాళ్ళు ఉండొచ్చు, అన్నలు. నేను అన్నల గురించి ఈ పాయింట్ చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, అన్నకి ఎంత హక్కు ఉంటుందో తెలుసా అండి. ఈజీగా డిక్టేట్ చేస్తుంటాడు నాన్న తర్వాత, అంత హక్కు. ఈజీగా ఒబే అవుతామండి మనం. అన్న చెప్తున్నాడు అని అంటే అంతే. అప్పటికి తమ్ముడు సెటిల్డ్గా ఉండొచ్చు, మంచి ఇన్కమ్తో ఉండొచ్చు, XYZ ఉండొచ్చు. కానీ మీరు చూస్తారండి ఆ వాతావరణాన్ని, అన్న చెప్తున్నాడు, మనం వినాలి. అదేంటో తెలుసా ప్రియమైన వాళ్ళ, తండ్రి తర్వాత ఆ తండ్రి స్థానమునకు హక్కుదారుడుగా అతడు చేయబడ్డాడు. అది ఇచ్చింది దేవుడు అండి. నిజంగా ఏశావు మిస్ అయింది ఇదే ప్రియమైన వాళ్ళారా. ఏశావు ఏముంది ఇది నాకు అనుకున్నాడు, కానీ ఎంత కోల్పోయాడు అని అంటే, ఆ తర్వాత యాకోబు మీద కావచ్చు, ఆ తర్వాత వారి గర్భాన పుట్టిన మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరి మీద ఎవరుగా ఉండే హక్కును కోల్పోయాడంటే యాకోబుగా ఉండే హక్కును కోల్పోయాడు. చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా అది. ఈ వ్యక్తి మనను ఏ విషయంలో అంటే, ఇప్పుడు భౌతికంగా నేను ఇంట్లో అన్నాను కనుక నాకు రైట్ ఉందని మీ రైట్ సోహం గురించి మాట్లాడట్లే నేను. అది కాదు నాకు ఇక్కడ పాయింట్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, హక్కు విషయంలో ఈ వ్యక్తి కోల్పోయింది కావాలి మనకి. విలువైంది పోగొట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. తర్వాత రియలైజ్ అయ్యాడండి. గుడ్ థింగ్ ఏంటి ఇక్కడ, ఒక మంచి విషయం ఏమిటంటే గ్రహింపు. అందరికీ రాదు తెలుసా ప్రియమైన వాళ్ళారా, అది అందరికీ రాదు గ్రహింపు అనేది. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటేనండి, రియలైజేషన్ అనేది కూడా గిఫ్ట్ అండి. ఇంకొంచెం నూతన నిబంధన భాషలో నన్ను చెప్పమంటే నేనేమంటానంటే, అది పరిశుద్ధాత్మ వరం చెప్పడంలో నేను ఏమాత్రం కూడా సందేహించను. నిజం తెలుసా, రియలైజేషన్, గ్రహింపుడు చూసారా, అది పరిశుద్ధాత్మ దేవుని గ్రహింపుగా చూడగలిగేటువంటి ధన్యత కావాలి. అందుకోసం అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రియమైన ఇంత ఓపెన్గా, ఇంత విపులంగా, ఇంత క్లియర్గా, ఇంత చక్కగా వివరించి చెప్పిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుందండి. అర్థం చేసుకోకపోవడం ఎబిలిటీ కాదు ప్రియమైన వాళ్ళారా, ప్యూర్లీ గిఫ్ట్ అండి, అంతే. ఇంకా నమ్మగలరా మీరు? వదిలేండి, అది చాలా డీప్గా ఉంటుంది మీకు ఆ విషయం. చూద్దాం, ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు చదువుకున్న తర్వాత మనకు చేరవలసిన సమాచారం చేరింది. ఇక ఇప్పుడు మన గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15, 16, 17 నుంచి చదువుతున్నాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. ఏదో అలా చూసుకోవడం కూడా కాదు, కేర్ఫుల్ అంటున్నాడు అంటే నిజంగా. ఆ తర్వాత అంటున్నాడు, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీకు తెలుసు కదా. గతంలో మనందరికీ తెలుసండి ఏశావు. మనకి ఏశావు ఎలా తెలుసు అంటే, పోగొట్టుకున్నాడనే తెలుసు. ఏశావు గురించి దేవుడు చెప్పింది అందుకోసం కాదు, పోగొట్టుకున్నాడు, నాకు ఉదాహరణగా ఉన్నాడని తెలుసుకోవడానికి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా.
ఏషావు ఇది పోగొట్టుకున్నాడట అని ఆయన ఆయన జీవితంలో తొంగి చూడడానికి కాదు దేవుడు అతని గురించి చెప్పింది. మనతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పొందుకున్నది పోగొట్టుకుంటే ఎంత ఇబ్బందో ఉంటుందో మీరు ఏషావు నుంచి నేర్చుకోవాలి. ఏషావు పోగొట్టుకుంది భౌతికమైనది కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన ఒక హక్కు. ఏం చేసినా అండి, మీరు ఎన్నన్నానండి ప్రియమైన వాళ్ళరా, తమ్ముడు అన్నప్పటికి అవ్వలేడండి. బాగా సంపాదిస్తుండొచ్చు, మంచి సెటిల్ అవుతుండొచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి నీడ్స్ అన్నీ అతనే తీరుస్తుండొచ్చు, ఖర్చు పెడుతుండొచ్చు, కార్యక్రమాలు చేస్తుండొచ్చు, ఆ కుటుంబం వంశం అనే పెద్ద పదం వాడతాం కదా, ఆ వంశ పేరు ప్రతిష్టలన్నీ నిలబెడుతుండొచ్చు సమాజంలో. కానీ ఏమవ్వలేడో తెలుసా? తమ్ముడు అన్న ఎప్పటికి అవ్వలేడు, అన్న చస్తే తప్ప. నిజం ప్రియమైన వాళ్ళారా, ఏషావు బతికుండగానే చచ్చిపోయాడండి. దేని కొరకు చచ్చిపోయాడని చెప్పాడో తెలుసా? ఒక్క పూట కూటి కొరకు, ఒక హక్కు దగ్గర ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఏషావుకు తెలియదు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు తెలియదు. అందుకోసం సెకండ్ స్టేట్మెంట్ మన కోసం ఉన్నది. ఆ తరువాత శ్రద్ధతో వెతికిన తర్వాత తెలిసి వచ్చింది. కొన్నిసార్లు అంతే ప్రియమైన వాళ్ళరా, బాధ కలిగిన మాట మనందరికీ అనుభవపూర్వకంగా తెలిసినా కానీ ఎందుకో దానిలో నిలవని మాట ఏమిటి అని అంటే, కూలిపోతే పొందుకోలేమని తెలుసండి, కానీ ఉన్నప్పుడే దాన్ని సెక్యూర్ చేసుకోవాలన్నటువంటి జాగ్రత్త మనకు ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఫిజికల్ థింగ్స్ గురించి కాదండి మాట్లాడుతుంది, భౌతికమైన విషయాల గురించి కాదు, నేను ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొద్ద మన సమయం చాలా తక్కువ ప్రియమైన వాళ్ళారు, వాస్తవానికి చాలా తక్కువ అని చెప్తున్న దాంట్లో మన వయసును గురించి కాదని చెప్తుంది, మనం డేలో ఇస్తున్నటువంటి పోర్షన్ గురించి తక్కువ అంటున్నాను నేను. దేవుని దగ్గర మనం సమయించుకునే విషయం చాలా తక్కువ ప్రియమైన వాళ్ళారా. కాకపోతే బాధ ఏమనిపిస్తుంది అంటే, ఆ తక్కువ పోతే రాదని మనందరికీ తెలుసండి, బట్ దాన్ని పోగొట్టుకునే విషయంలో మనం ఏమాత్రం కూడా బాధను పొందటం లేదు, ఈజీగా అలా వదిలేసుకుంటున్నాం మనం. ఒకవేళ మీరు మండే టు సాటర్డే లాస్ట్ వీక్ని మీరు ఒకవేళ మీ ముందు పెట్టుకొని నేను ఎంత సమయమును కేటాయించుకున్నానో ఒకసారి డివైడ్ చేసి ఆలోచించుకోండి. అంటే మీరు ఏదో థింగ్స్ అన్నిటిని పక్కకు పెట్టేసి మీరు ఒక ఏదో ఉంటుంది కదా, ఏదో స్వామీజీలాగా మూల కూర్చొని గడిపిన ఆ ఏకాంతమైన పీరియడ్ గురించి కాదు ప్రియమైన వాళ్ళరా. మన ఫిజికల్గా ఇవ్వకపోవచ్చు కానీ మన మైండ్లో స్పేస్ ఇవ్వగలం కదా దేవునికి. ఎంత ఇచ్చాం ఆ స్పేస్ని. చాలా పెద్ద సేవకుడు ప్రియమైన, బలంగా సువార్థికుడు అండి. ఒక వ్యక్తి అడుగుతున్నాడు ఆయనని, మీరు చాలా చక్కగా బోధిస్తున్నారు, మా అందరి ఆత్మలు చాలా బలంగా ప్రభులో నిలబడుతున్నాయి, నా సందేహం ఏమిటి అని అంటే, మీరు ఏ విధంగా సిద్ధపెడతారు వర్తమానానికి అని అతన్ని అడిగాడండి. సేవకుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఇలా అయిపోగానే ఆదివారం అయిపోగానే ఆ రోజే డిసైడ్ అవుతాడట ప్రియమైన అలాంటి. ప్రభుని అడిగిన తర్వాత వచ్చే వారానికి నేను ఏం బోధించాలో నాకు ఇప్పుడు చెప్పు ప్రభు ప్రార్థనలు కనిపెట్టుకున్న ఆ లైన్ మైండ్లో పెట్టుకుంటాడట. నేను ఇది ప్రభు ప్రేరణతో వచ్చే వారం ఇది ప్రభు బిడ్డలతో మాట్లాడాలని. ఆ తర్వాత ఆ వారం అంతా ప్రియమైన వాళ్ళరా అతని మనసులో ఉన్నటువంటి ఆలోచనకి యాడ్ చేసుకుంటూ పోతుంటాడటండి. ఇలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా మాట్లాడాలి. అది నాకు చాలా, ఎందుకంటే బోధించేవానికి ఉన్నాను కనుక నాకు బాగా తగిలింది ప్రియమైన వాళ్ళరా. చాలా నిజంగా ఇది కదా చేయవలసింది. అప్పుడు నాకేం అతని అనుభవం చెప్తున్నప్పుడు నాకేం కనిపించిందంటే, అతని మైండ్లో చాలా స్పేస్ ఉందండి దేవునికి. సరే మిమ్మల్ని ప్రసంగానికి సిద్ధమయ్యేంత స్పేస్ పెట్టుకోమని నేను అనటం లేదు, కానీ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదండి ప్రభు దగ్గర, మనకు ఒక చిన్న అవసరం ఉంటుంది కదా, ఆ అవసరం కొరకు ఎంత స్థానం ఉంది మన హృదయంలో దేవునికి. మళ్ళీ ఆదివారం గుర్తొస్తుంది అని అంటే, క్షమించండి ప్రియమైన వాళ్ళరా, మనం మన హక్కును కోల్పోయాము. నిజము, మనము మన హక్కును కోల్పోయాం. ఏషావది రియలైజ్ అయ్యాడు, కానీ ఫలితం లేకపోయింది ప్రియమైన వాళ్ళరా. ఈ వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఏమిటి అని అంటే, ఇప్పుడు మనతో అవకాశం ఉండగానే గ్రహించుకుందాం. ఈ అవకాశం దాటిపోతేనండి లేదు ఇంకొకటి. మళ్ళీ మత్తయి సువార్త 6లోనికి వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళ. ఈ వ్యక్తి బలమైన పాఠం మనకు నేర్పించాడని భావిస్తున్నాను. ఇతని దగ్గర ఇంకా స్ట్రెచ్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. మీకు చేరవలసిన సమాచారం చేరింది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యం నుంచి చూద్దాం. వాస్తవానికి మనం ఎక్కడి నుంచి వద్దాము అని అంటే 25 నుంచి వచ్చినా పర్వాలేదు, 25 నుంచి సందర్భం మనకు కనపడుతుంది. ప్రభు ఈ విషయాలు ఎందుకు చెప్పవలసిన అవసరం ఏర్పడింది అంటే, ప్రభు ఒక బలమైన విషయాన్ని తీసుకొస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్తలో ఉండదండి ఆ సమాచారం. ఏంటి అంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని వీటి గురించి మీరు విచారింపకండి, లేకపోతే మీరు వీటి గురించి చింతించకండి. విన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా హార్డ్గా ఉంటుందండి ఈ ట్రూత్. ఇది ఇంకా లూకా సువార్తలు చదివినప్పుడు ఇంకా భయం వేద్దండి.
లూకాసు వార్తలు ఏమంటాడు తెలుసా ప్రభు? వీటిని గురించి విచారించే వారందరినీ ఏమన్నాడు అనంటే అన్యులు అనేసాడండి. ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. ఇవేవి మనకు దూరం అయ్యేటి కావండి. ప్రతి క్రైస్తవుడు ఇక్కడ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మీరు నేను తెల్లారితో మొదలయ్యేది మనందరి ఆలోచనలు ఇవే. ఇంకా కుటుంబం ఉండి, పిల్లలు ఉండి, బాధ్యతలు ఎక్కువ ఉన్న వారి హృదయంలో ఇంకెక్కువ ఇదే ఉందండి. ఇది ఉందని ప్రభువు తెలియదా? తెలుసు. తెలిసిన తర్వాత దీని గురించి చింతించకండి అని చెప్పడంలో ప్రభు ఉద్దేశం. బాగా వినండి ప్రియమైన, ఇది కొంచెం కష్టమని మీరు గ్రహించడం. వీటిని గురించి చింతించడం అయితే పాపం అయితే కాదండి. బాగా వినాలి, ఇబ్బంది పడదు మీరు. చింతించడం పాపం అని మనకు తెలుస్తుంది కొన్ని వాక్యాలు చదివినప్పుడు. బట్ కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ప్రభు చెప్పిన ఈ మాటలో మాత్రం ఉద్దేశం మాత్రం పాపం అయితే చెప్పలేదు. కాకపోతే వీటిని గురించి చింతించేటువంటి ప్రవర్తన దేని గుర్తుగా ఉందట అంటే దేవుని నమ్మని, లేకపోతే దేవుడు ఎరగని ఒక అన్యునికి గుర్తుగా ఉందని గుర్తుపెట్టుకోవాలి మనం. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు అండి 8 సార్లు ఉంటుందండి, 8, 12 సార్లు అనుకుంటాను ఒక చింత అన్న పదం. మీరు ఎక్కువగా చూశారనుకోండి, అందులో ఆల్మోస్ట్ అండి మోర్ దెన్ 10 టైమ్స్ పాజిటివ్లోనే రాయబడ్డాయండి. పౌలు గారు నాకు సంఘంలోని గురించిన చింత కలదు అంటాడు. మీరు కొరింథీ పత్రిక 7 చదివారనుకోండి, వివాహం సందర్భంలో కూడా అక్కడ కూడా చింతని చెప్తాడు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు భర్త ఏమైనా ఆలోచిస్తున్నాడట వివాహం అయిన తర్వాత, భార్యను ఎలా సంతోషపెట్టవలనా అని చింతించు తప్ప లేదు ప్రియమైన వాళ్ళారా. పాపం అయితే కాదండి. మీకు అర్థం కావాల్సిన విషయం అది. మనం బైబిల్లో ఉన్నటువంటి చింతలన్నీ ఇక నేను పాపం కేటగిరీలో వేసుకొని ఇక నేను చింతను వదిలేస్తానంటే నమ్మండి, మన వల్ల కాదండి. ఆ కాడి మనం మొయ్యలేం ఎప్పటికీ. సో నేను అలా మొదటగా వినగానే ఏమనుకున్నానంటే ఇప్పటి నుంచి రైట్ను ప్రతి చింతను తీసేయాలనుకున్నాను. అలా అనుకుంటే ప్రియమైన వాళ్ళారా, తల్లిదండ్రుల అనారోగ్యం గురించి కూడా మనకు చింత ఉంటుందండి. పాపం అది. ఎన్నో మంచి విషయాలు కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా అందులో. సరే, వాటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం నా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ చెప్తున్న సందర్భంలో మాత్రం ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుందామో అని చింతపడ్డం అయితే పాపము కాదు. అది దేనికి బలమైన గుర్తు అనంటే ఒక అన్యుని ప్రవర్తనకు బలమైన గుర్తు ప్రియమైన వాళ్ళారా. రెండింటికి చాలా ఉందండి తేడా. రెండింటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు విన్నా అండి, ఎంత బలమైన గొప్ప సేవకుడు చెప్పినా ఒక సగటు మానవ జీవితం కలిగిన వ్యక్తి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని ఆలోచించకుండా ఉండడం మాత్రం అసాధ్యం. నా మాటతో మీరు ఏకీభవించగలరు కదా? అసాధ్యం అంతే. ఇంకా నిజం ప్రియమైన వాళ్ళారా. లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము. మీరు ఇక్కడికి రాగలిగినట్లయితే ఇక్కడ మనం చూడగలిగినటువంటి లేఖనములు ఆ రీతిగానే కనపడతాయి. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వాక్యం నుంచి చదువుదాం. 22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చి అయినను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడడి, అవి విత్తవు, కోయవు, వాటి గరిసెనగా ఒక విధంగా ఏమనాలి, అది మన స్టోరేజ్ ప్లేస్ లేదనుకోండి, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడైనను చింతించడం వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకోగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. ఇలా చెప్పుకుంటూ కిందికి వచ్చేసరికి 29లో అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుముందో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుదురు. ఒక విధంగా ఇది దేనికి గుర్తు అనంటే పాపానికి గుర్తు కాదు, కానీ దేనికి గుర్తు అనంటే దేవుని నమ్మని స్థితికి గుర్తు ప్రియమైన వాళ్ళారు. ఇది ఆవేశంగా ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అనంటే మనకు ఖచ్చితంగా ఇవి కావాలి ప్రియమైన నీడ్స్ అండి, ఇవి అవసరాలు. బేర్బాడిస్తే ఏం తిరగమని లేదండి దేవుడు మనల్ని, తగు వస్త్రములతో ఉండమని ఆజ్ఞాపించాడు. మిక్కిలి విలగలిగిన వాటికి దేవుడు ప్రభు వ్యతిరేకి ప్రియమైన వాళ్ళారు. కానీ దేనికి ప్రభు అనుకూలుడు అనంటే తగు వస్త్రములకు. దేవుడు విందుకు, వినోదములకు బలమైన వ్యతిరేకిగా కనపడతాడు ప్రియమైన వాళ్ళారా. కానీ దేనికి అనుకూలుడుగా కనపడతాడంటే మనకు కావలసినటువంటి ఆహారం ఇచ్చుటకు మాత్రం ఆయన చాలా ఇష్టంగా ఉన్నాడు. ఇవి మీకు అన్నీ కావాలని మీ తండ్రికి తెలియను. దాని అర్థం ఏంటి చెప్పండి? ఇస్తున్నాడనా? ఇవ్వకుండా మొత్తం ఆపేశాడనా? ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకోసమే ప్రియమైన కొంత భారం ఉంటేనే అడగగలం ప్రభువుని. ఆ భారం ఉంటేనే. నా ఫోన్లో ఒక చిన్న క్లిప్ ఉంటుందండి, క్లిప్ కాదు, ఒక చిన్న పేపర్ సేవింగ్ ఉంటుందండి. అతనికి ప్రాబ్లం ఏంటి అని అంటే, లేడీ అనుకుంటాను, ఐ థింక్. ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆమె అంటే బాడీలో ఆకలికి సంబంధించినటువంటి సెన్సెస్ అనాలు, హార్మోన్స్ అనాలు అవి బై బర్త్ రాలేదటండి ఆవిడకి.
ప్రాబ్లం ఏంటి అంటే తనకు ఆకలి పుట్టిన దగ్గర నుంచి తెలియదటండి. పుట్టిన దగ్గర నుంచి ఆకలి తెలియదు, అసలు ఎందుకు తింటుందో కూడా తెలియదటండి. మరి ఎలా బతుకుతుందనేది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటి అంటే ఒక లైఫ్ సైకిల్ అలవాటు అయింది మనకు, ఆ లైఫ్ సైకిల్ ప్రకారం ఆమె కూడా ఫాలో అవుతుంది. కానీ ఆమె గురించి న్యూస్ నాకేం ఆశ్చర్యం అనిపించింది అంటే, నిజమే కదా, ఇది 3.5 సంవత్సరాల కాలంలో మనకు కూడా దొరికితే బాగుండు అనిపించింది ఆ భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు. కానీ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, ఇంకొక వైపు ఆలోచిస్తే నిజంగా అసలు ఆకలి తెలివని ఆ నేచర్ని మీరు ఒకసారి ఆలోచించండి. చాలా బాధాకరం అండి ఆ స్థితి, చాలా బాధాకరం. పుట్టిన దగ్గర నుంచి అతనికి నిద్రే రాదు అని అంటే వినడానికి బాగుంటుందండి, వాని ప్లేస్లో ఉంటే అనుభవిస్తే తెలుస్తుందండి అంతే కదా. అతను పుట్టిన దగ్గర నుంచి అసలు నిద్రే రాదు అసలు. అతను అలాంటి వాళ్ళు ఉన్నారండి. అప్పుడప్పుడు ఈ హార్మోన్స్ అటు ఇటు ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అండి ఇలాంటివన్నీ బయటకు వస్తాయండి, సిండ్రోమ్స్ కొత్త కొత్తవి. అవి పేపర్లో చదవడానికి బాగుంటాయండి, కానీ మన సఫరింగ్ చూస్తే ప్రియమైన వాళ్ళారా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకొక క్లిప్ కూడా పేపర్ కటింగ్ నా దగ్గర ఉంటుంది. అతనికి ఏంటి అంటే అసలు గాయం అంటే పెయిన్ తెలియదట అండి. నువ్వు కత్తితో కోసినా, ఏదైనా పెట్టి గుద్దినా, సుత్త తీసుకో కొట్టినా పెయిన్ తెలియదట అండి అతనికి. అవన్నీ ఇప్పుడు విన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, అరే ఇదేది బాగుంది, కానీ ఫేస్ చేస్తున్నాను ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో సఫరింగ్. ఇది మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈరోజు మనకు ఫీలింగ్, ఆకలి అనేది, అవసరం అనేది ఉంటేనే కదా ప్రభువుని అడగగలము. అవునండి, వీటిని అడగడం గురించి, వీటిని గురించి యోచించడం గురించి, ఆలోచించడం గురించి పాపంగా దేవుడు చెప్పటం లేదు. కానీ అది దేనికి బలమైన గుర్తుగా ఉంది అంటే, ఇక లోకపు జనులు వాటి గురించి విచారించుదురు. ప్రభు ఏం చెప్పాలనుకున్నాడు తెలుసండి అక్కడ, మనకు తండ్రి ఉన్నాడు వీటన్నిటినీ సమకూర్చుటకు. ఏమంటే బాగా వినండి, ఈ సందర్భం ఎలా ఉంటుందంటే, ధనం గురించి, ధనం కింద వెంటనే ఇగో మన అవసరాల గురించి, దాని కింద వెంటనే రాజ్యం గురించి ఉంటుందండి చదివినప్పుడు ఎక్కడైనా. లూకాసు వార్తలో రాయలేదు, కాబట్టి మీరు ఈ హేతువు చేత అన్న పదాన్ని ఇక్కడ వాడాడు అంతే లూకాసు వార్తలో ఆయన. కానీ మత్తయిలో మాత్రం క్లియర్గా రాస్తాడండి. ముందు దేవుడు ధనం గురించి మాట్లాడతాడు, ధనం గురించి మాట్లాడగానే వెంటనే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందామని అవసరాల గురించి మాట్లాడతాడు. దాని కింద వెంటనే రాజ్యం గురించి మాట్లాడతాడండి. ఈ ఆర్డర్ మారదు ప్లీజ్, ఈ ఆర్డర్ మారదు. ఈ ఆర్డర్ మత్తయిలోనైనా లూకాలోనైనా సేమ్. మొదట ఏం చెప్తారంటే ధనం గురించి చెప్తాడండి ప్రభు ప్రసంగం ఇది. దాని కింద వెంటనే ఏం చెప్తాడంటే మన అవసరాలు, దాని కింద మూడోది వెంటనే ఏం చెప్తాడంటే రాజ్యము. ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇది? బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వీటన్నిటిని తీర్చేది ధనం అని మనకు తెలుస్తుందండి లోకంలో. ఎస్, మన ఆకలైనా, మన నివాసమైన, మన వస్త్రాలైనా. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, బాగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే వెంటనే దాని కింద రాజ్యం గురించి ఎందుకు చెప్పాడు అంటే, మీరు నా రాజ్యమును వెతికినట్లయితే డబ్బు మీకు తీర్చే వాటన్నిటిని నేను తీరుస్తాను అని చెప్పడం ప్రభు ఉద్దేశం అండి ఈ సారాంశంలో. కొంచెం బాగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్తలోనికి వద్దాం, మత్తయి సువార్తలోని ప్లీజ్. మత్తయి సువార్త నేను చెప్పిన ఆర్డర్ మీరు చూడొచ్చు 19 నుంచి 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19లో, మీరు భూమి మీద ధనమును కూర్చుకొనకండి. సంపాదించొద్దనేం కాదండి ప్రభు చెప్పింది. చాలా పూర్వపు సేవకుడు జాన్ వెస్లీ గారు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. నువ్వు ఎంత సంపాదిస్తావో సంపాదించు, ఎంత దాచుకుంటావో దాచుకో, ఎంత ఇవ్వాలో కూడా అంత ఇవ్వాలి. ఈ 3 ఉంటాయంటే ఆయన మాటలో. నీ సంపాదన శక్తి సామర్థ్యం కొలది సంపాదించు, దాచుకోవడం కూడా నీ శక్తి సామర్థ్యం కొలది దాచుకో. 3వ మాట ఆయన అద్భుతంగా చెప్పింది, ఇవ్వడం కూడా నీ శక్తి సామర్థ్యం కొలది ఇచ్చేయాలి. మళ్ళీ ఈ 3 ఉంటేనే క్రిస్టియన్ అండి. అందుకోసం ఒక సేవకుడు చాలా గొప్పగా చెప్పాడండి. క్రిస్టియానిటీ ఆయన ఏమన్నాడంటే, ఒక విధంగా పర్సనల్ రిలీజన్ అని మనం అంటుంటాం కదా ప్రియమైన. ఆ సేవకుడు అన్నమాట ఏంటంటే పర్సనల్ రిలీజన్ అన్నాడండి ఆయన. చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు అది. క్రిస్టియానిటీ వ్యక్తిగతమైన అభిమతమే కాదు, మన క్రిస్టియానిటీ అనేది నా పర్సనల్ రిలీజియన్ అన్న పదం ఎలా ఉంది, ఆయన ఏమంటాడంటే మన పర్సనల్ రిలీజియన్ కూడా ఇది. ఇవ్వడంలో మన పర్సనల్ అయిపోవాలంటాడు ఆయన. నిజమే ప్రియమైన వాళ్ళరా, కొన్ని పదాలు మీకు గతంలో బోధించిన దానికి వింతగా వినపడుతుండొచ్చు. ఇన్ని రోజులు చింతించొద్దన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏంటి చింత గురించి పెట్టుకోమంటున్నాడు మనసు అని. నిజమే ప్రియమైన వాళ్ళరా, మనం పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు పిల్లలుగానే మాట్లాడతాడండి. కొంచెం పెద్దవారు అవుతున్న తర్వాత పెద్ద సంగతులు కూడా బోధిస్తుంటాడు ప్రియమైన వాళ్ళరా ప్రభు మనకి. ఇక్కడ చూడండి 19 నుంచి మనం క్లియర్గా చూడవచ్చు. మత్తయి సువార్త 19 నుంచి 23వ వాక్యం వరకు మనీ గురించే మాట్లాడతాడండి ప్రభు. మీరు కూర్చుకొనొద్దు, కూర్చుకున్నారనుకోండి తినేస్తాయి, తుప్పు పడుతుంది, మీకు ఉపయోగపడకుండా పోతాయి. ఇప్పుడు మీరేం చేయండి అంటే పరలోకం నందు మీ ధనమును కూర్చుకోనండి. ఆ ఫ్లోలోనే ప్రభు అన్నాడు అంటే, ఒక విధంగా నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడింది అవుతుంది కదా. ఇదిగో నీ మనసు ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. ధనం గురించి చెప్పిన తర్వాత వెంటనే ఆ పదం మనం చూడొచ్చు 24లో,
ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా మరొకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన దేర్ఫోర్, ఒక మనీ డిస్క్రిప్షన్, ధనం గురించిన సమాచారం అంతా చెప్పిన తర్వాత అంత కన్క్లూజన్ ఒకటేమంటే, ఇందుచేత ఇప్పుడు మీతో ఒక మాట చెప్తున్నాను వినండి. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు సిరికి దాసులుగా ఉంటారా, దేవునికి దాసులుగా ఉంటారా ఆలోచించండి. మీరు సిరికి దాసులుగా ఉండవలసిన అవసరం మీకు నాకు ఎందుకు ఏర్పడుతుంది అని అంటే, అది ఏం తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామన్న ఈ మన నీటిని మీట్ అవుతుందండి ధనం అనేది. ఆబ్వియస్గా అది మనం తీరుస్తుంది. మీరు అది తీరుస్తుంది కదా అని మీరు దానికి దాసులుగా మారారా, మీరు నాకు దాసులు కాలేరు. మీరు నాకు దాసులుగా ఉండడం అంటే ఏమిటి అని అంటే, ఇది మీరు వెళ్ళి మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అందులో ఏముందో తెలుసా ప్రియమైన, మనం ప్రభువుకు దాసులమై ఉండేటువంటి నేచర్ ఉంది. మీకు రాజ్యం గురించి స్టార్టింగ్ ఒక మాట చెప్పాను కదా, కింగ్డమ్ అనగా కింగ్ డొమైన్స్ అన్నాను. కింగ్స్ డొమైన్ అన్న ఒక పదంలో తీసుకున్నారని. ఒక రాజు యొక్క సర్వభౌమాధికారమును వెతకండి వెళ్ళి, లేకపోతే ఒక రాజు పరిపాలనను వెతకండి. మీరు మొదట వెళ్ళి ఏం వెతకండి తెలుసా, దేవుడు మనం రాజుగా నమ్మితే ప్రియమైన ఆ రాజు మనల్ని పరిపాలించడం వెతకండి మీరు ముందు. దానికి ఆ ప్రభు ఏం చేస్తాడంటే అన్నిటినీ సమకూరుస్తాడు. ఇప్పుడంటే మన గవర్నమెంట్స్ అంటే, మన గవర్నమెంట్స్ మనకు లోకల్ ఉంది, స్టేట్ ఉంది, సెంట్రల్ ఉంది. కొన్ని స్టేటే మనకు అన్నిటిని ప్రొవైడ్ చేస్తుందంటే మన ట్యాక్సెస్ నుంచి తీసుకొని. కానీ కొన్నిటిని ప్రొవైడ్ చేయమంటే ఏమంటుందంటే, ఇది మేము చేసేది కాదు, ఇది కేంద్రం నుంచి రావాలి అంటది. ఇప్పుడు కేంద్రం నుంచి రాలేదు కనుక ఏమంటాడో తెలుసా, ఇవి మేము చేయలేము. మేబీ అందులో ఎక్కువగా మనకు బాగా తెలిసే పదాల్లో రోడ్స్ ఎక్కువగా ఉంటాయండి, లేకపోతే ఇంకోటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి ఏమన్నా అడిగా అనుకోండి స్టేట్ గవర్నమెంట్, ఇది మా చేతుల్లో లేదు, ఇది కేంద్రం నుంచి రావాలి, కేంద్రం నుంచి వస్తేనే మేము చేస్తాం, కేంద్రం మాకు ఏమి ఇవ్వటం లేదు కనుక మీకు ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నాం కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ డెమోక్రసీలో ఇలానే మాట్లాడుకుంటాండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు రాజ్యమును వెతకండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్ళి రాజును వెతకండి. రాజు పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా అండి, రాజ్యం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అన్నిటినీ సమానంగా చూసుకునేటువంటి స్థితి ఉంటుందండి రాజుకి. ఎందుకంటే రాజు ఆయన కింద మళ్ళీ లేకపోతే ఆయన మీద ఇంకెవరో ఉన్నారనేది కాదు ప్రియమ, ఆయన అధిపతిగా ఉంటాడు. ఆయన అనుకూలంగా అందరి ప్రజలకు ఒక నీతిని, ఒక స్థితిని నడిపిస్తాడు. కాబట్టి మన ప్రాబ్లం ఏంటంటే, మనకంతా భూ సంబంధమైన రాజులు తెలుసు కనుక మనకంత వ్యత్యాసం ఉందండి. కానీ మనం ఇప్పుడు నమ్ముతుంది భూ సంబంధమైన రాజును కాదు, నీతికి రాజును నమ్ముతున్నాం. ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న సమస్త జనుల ఎడల ఒకే రీతిగా ఉంటుంది. ఆ ఒక్క రీతిలో ఉద్దేశం ఏంటి అని అంటే, కాలానుగుణంగా ఒక రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యానికి కాలానుగుణంగా ఏం అవసరాలు ఉన్నా రాజు ఏమంటాడంటే, ధనాగారంలో నుంచి ఉన్న సంపదను తీసి వాడండి అంటాడు. ఇంకా సున్నితంగా చెప్పాలంటే ప్రొవైడర్గా ఉంటాడండి కింగ్. ఎస్ అగ్రి, వాళ్ళు సంపాదించింది పన్ను రూపాయన తీసుకొని లోపల దాచుకుంటారులేండి, అది సెకండ్ విషయం. కానీ ఇప్పుడు మన రాజు పన్ను తీసుకొని దాని నుంచి ఇచ్చేవాడు కాదు ప్రియమైన వాళ్ళారా. ఈయన నిజముగా పరిపూర్ణంగా ఈయన పోషకుడు అంతే. ఇంకా అందుకోసం మనతో ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి మొదట నా రాజ్యమును వెతకండి అని చెప్పడంలో ప్రభు ఉద్దేశం ఏమిటి అని అంటే, అదొక ప్లేస్లో ఉందని కాదు, లేకపోతే ఏదో చేయడం అందుకోసం కాదండి. క్లియర్గా ఏం చెప్తున్నానంటే, ఆయన పరిపాలించే విధానమును మీ జీవితం మీద వెతుక్కోండి. మీరు ఇంకా సున్నితంగా ఈజీ వర్డ్తో మీతో చెప్పాలి అంటే, మీరు ప్రభువుతో మీ జీవితం ఏలబడేటువంటి స్థితిని, ఆయన రాజుగా ఉండి నేను లోబడేవానిగా ఉన్నాను, ఇగో నా హెడ్ టు టో ఇక నీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ప్రభా, నా పాదాల నుంచి తల వరకు ఇప్పుడు నీ ముందు పెట్టుకొని ఉన్నాను. ఇదిగో నువ్వు నన్ను ఏ విధంగా తీసుకెళ్తావో ఆ విధంగా తీసుకెళ్ళు. నన్ను ఏం చేయమంటావో చెప్పు, ఏం చేయొద్దంటావో చెప్పు, ఏం తినమంటావో చెప్పు, ఏం తినొద్దంటావో చెప్పు, వేటికి ఖర్చు చేయమంటావో చెప్పు, వేటికి ఖర్చు చేయొద్దంటావో చెప్పు, ఏవి చూడమంటావో చెప్పు, ఏవి చూడొద్దంటావో చెప్పు, ఏవి మాట్లాడమంటావో చెప్పు, ఏవి మాట్లాడొద్దంటావు. అన్నిటినీ ప్రియమైన వాళ్ళరా, ఈ పదంలో ఏముంది అని అంటే, ఆయన రాజ్యమును వెతకటం ఉంది. ఓ వాస్తవంగా అండి, వీటి విషయంలో మనం చాలా దూరంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా బైబిల్ వర్డ్తో క్లియర్గా చెప్పాలంటే, మనం మన హక్కును ఎప్పుడో పారేసుకున్నామండి తెలియక. ఇప్పుడు లూకాసు వార్తలో ఇదే సందర్భం మత్తయిలో లేదు, లూకాలో ఉన్న పదం చూడండి. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలోనికి రండి ప్లీజ్. లూకాసు వార్త 12వ అధ్యాయం 29 నుంచి 29వ వాక్యం నుంచి కింది వరకు చదివేద్దాం. ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఆ తర్వాత
మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఎందుకు? ప్రొవైడర్ కనుక ఆయన ఒక రాజుగా ఉండి పోషించేవాడు కనుక ఆయన ఇప్పుడు ఒక విధంగా రిలీజ్ చేస్తాడు ఆయన ఫండుని, అంతే. ఇంకా రిలీజ్ చేస్తాడంటే చేస్తాడు. ప్రియమైన వాళ్ళు, అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. మేబీ దీన్ని కమర్షియల్ వేలో మీరు ఆలోచించకూడదు. మీరు ఒక బిజినెస్ లేకపోతే XYZ ఏదో ఒకటి స్టార్ట్ చేశారు, అది బాగా రన్ అవ్వాలి అని అంటే దానికి ఏముండాలి? ఫ్లోటింగ్ బాగుండాలండి, పబ్లిక్ వచ్చిపోతూ ఉండాలి. హోటలే ఉందనుకుందాం అనుక, ఇప్పుడు ఆ హోటలే ఉందనుకోండి, అది బాగా నడవాలి అని అంటే ఆ హోటల్కి సంబంధించిన పబ్లిసిటీ బాగా చేయాలి, ఎక్కడ ఎవరు చూసినా కనపడాలి. ఇప్పుడు జనాలకు తెలిస్తేనే కదా వచ్చేది. సో ఇది మానవ ప్రయత్నంగా మనం ఏం చేస్తామంటే ఖర్చు పెడతాం. ప్రియమైన, ఖర్చు పెట్టి చాలా పబ్లిసిటీ చేస్తాం. ఏమండి, ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నాకు లోబడితే నువ్వు పబ్లిసిటీ చేస్తే వచ్చే జనాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి. కొన్నిసార్లు మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా గ్రోత్ ఉండదు. ప్రియమైన వాళ్ళ, కొన్నిసార్లు మనం వదిలేసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా అండి, ఏమో ఆ రోజు ఏదో ఒక ఆర్డర్ రావచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు అని దేవుడు చేయలేడు చేస్తాడు. ప్రియమైన, ఆయన మనుషులను పంపగలిగిన వాడు. నేను పోషిస్తాను, నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఎప్పుడో తెలుసా, మీరు నా రాజ్యమును వెతికితే. రాజ్యమును వెతకడం అనగానే ఇక్కడ స్థలం గురించి కాదండి ఇప్పుడు ప్రభువు మాట్లాడుతుంది. మనం ఎదురు చూస్తున్నాం, మనం వెళ్ళి చేరబోయేది మనం ఫ్యూచర్ అది. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆయన రాజుగా ఉన్న స్థితి మనందరి జీవితం మీద పరిపాలకునిగా ఆయన పెట్టుకున్న పదాలు తెలుగు నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు. ఆయన మనల్ని ఏలేటట్టుగా మన జీవితం ఆయన ముద్దు పెట్టుకొని ప్రతి విషయంలోనూ దీన్ని వెతుక్కోవాలట. మనం కిందకి వచ్చేసరికి ఆ మాటలు చెప్తాడు. ప్రియమైన వాళ్ళ, చదువుదాం 31. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ పదం చూడండి, 32 మత్తయిలో లేదు. ప్రియమైన, ఇదే నేను చెప్పాలని. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మన హక్కు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని అంగీకరించినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు మారు మనసు పొంది ఇందులోనికి ప్రవేశించండి. మనం బాప్తీసం తీసుకున్న వెంటనే దేవుడు మనకి ఇచ్చినటువంటి హక్కు ఏమిటి అని అంటే, మనం ఒక సిటిజన్ పిల్లలం అయ్యామండి, ఒక రాజ్యమునకు పిల్లలం అయ్యాం మనం. కాకపోతే ఏమైంది అని అంటే, ఈ భౌతిక జీవితం ప్రియమైన వాళ్ళరా మనల్ని అనేకమైన ఒడిదుడుకులకు లాగేసిందండి. చాలా ఒడిదుడుకులకు. ఏదో ఇన్ని రోజులు దొరకలేదండి. సడన్గా నా ఛానల్కి ఒక ప్రీచర్ రికమెండేషన్ వచ్చిందండి. నేను షాక్, అసలు బైబిల్ని ఇలా కూడా టీచ్ చేస్తారని. ఇంతకాలం నన్ను ఆశ్చర్యపరిచిన వాళ్ళకంటే నాకు ఈ వారంలో దొరికిన మరింతగా ఆశ్చర్యపరిచాడండి. అతను చెప్తుంది వింటే నాకే అయితే లేదండి. అసలు మనీ గురించి అతను ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అని అంటే, మరి థ్రెట్ ఎక్కడుంది ఇక మనీతో? డబ్బుతో ఒక క్రైస్తవునికి సమస్య ఎక్కడుంది? అతను చెప్పేది మీకేం పంపించానండి అతన్ని, మీకు పంపించిన కూడా చాలా అర్థం కాదులేండి, కొంచెం నైజీరియన్ అదో టైప్ ఉందిలేండి ఆయన ఇంగ్లీష్. తాంగాడు అనుకున్నాను ఒక విషయంలో, కానీ షాకింగ్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ భౌతికమైన జీవితం ప్రియమైన వాళ్ళరా, ఈ ధనం వెనక వెళ్ళవలసిన మన పరిస్థితులు మనకు తెలియకుండానే మన హక్కును పారవేసుకునేటట్టుగా మనల్ని చేసేసాయి. ప్రభు స్పష్టంగా అంటున్నాడండి, మీరు ఇప్పుడు ఆ రాజ్యమును వెతకండి. ఎందుకనంటే, చిన్న మంద మీరు భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైంది. మన హక్కుదారులను చేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట సున్నితంగా అడగాలనుకుంటున్నాం, నిజంగానే అలా ప్రవర్తిస్తున్నామా మనము? చాలామంది సువార్థికులు అక్కడ ఇక్కడ చెప్పేది మీరు విన్నారో లేదో తెలియదు. మనం ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతపు నిబద్ధతలతో నడుచుకోవాలి, మన రూల్స్తో. మనం యూజువల్గా తెలుసు, మనంతా రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, అంతేనా? అంతే, మనదంతా రైట్ సైడ్. మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుందండి. లేకపోతే ఇక నాకు ఇండియాలో ఇలా వచ్చి కనుక నేను ఇక్కడ కూడా రైట్ సైడ్ నడుపుతానంటే కుదరదు. ప్రియమైన వాళ్ళ, చాలా విచిత్రంగా ఉందండి. నాకు బాగా నవ్వు వచ్చింది ఎక్కడ అంటే, మనం లిఫ్ట్ అడుగుతున్నాం అనుకోండి, ఉదాహరణకు మనకు ఎలా ఉంటుందో తెలుసు, మనం లిఫ్ట్ అడిగేది వెహికల్ పోయే డైరెక్షన్లో నిలబడి మనం ఆపోజిట్లో ఉండి ఇలా అడుగుతామండి. కొంచెం నాకు చాలా నవ్వు వచ్చింది ఫస్ట్ టైం నేను చూడడం. యూఎస్లో లిఫ్ట్ అడిగితే ఇలా వెహికల్ మన వెనక నుంచి పోతుంది, ఇలా పెట్టి ఇలా అడుగుతున్నాడు ఆయన. ఆయన ఫేస్ డైరెక్షన్ ఎలా ఉందంటే టువర్డ్స్ ఇటు ముందుకుంది. మనం యూజువల్గా ఎలా ఉంటాం, వెహికల్ వచ్చే వైపు తిరిగి ఇలా అడుగుతాం. మనం పోయే రోడ్ వేకి అది పాసిబుల్గా కరెక్ట్గానే ఉంటుందండి. ఫస్ట్ టైం అలా చూడగానే నవ్వు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కుతామంటున్నామా ఎక్కొద్దంటున్నామా అని ఎలా తెలుస్తుంది మన ముఖం చూడకుండా? కానీ వాళ్ళు అలానే అడుగుతున్నారు. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఇది మీతో చెప్తున్నాను అని అంటే, మనం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న రూల్స్కి అగెన్స్ట్గా మనం బిహేవ్ చేయలేము. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఒక క్రిస్టియన్గా మీరు నేను ఇక ప్రభు యొక్క రాజ్య సంబంధమైన రూల్స్కు అనుకూలంగా ఎంతవరకు మనం ప్రవర్తిస్తున్నాము?
ఎందుకంటే ఈ హక్కు కోసం మనం పోరాటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఈ హక్కును వదిలేసుకుంటే ఏం బాధపడటం లేదు కూడా మనము. ఈ 3 ఏళ్లలో ప్రభు యొక్క రాజ్యంను గూర్చిన వర్తమానం మిమ్మల్ని ఎంతగా ఆలోచింపజేసింది? లేకపోతే ఇంక ఇలా అడుగుతాను, ఎంతగా మిమ్మల్ని వేదనకు గురి చేసింది? అయ్యో ఏశావులా నేను కూడా పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏశావు లాంటి మనసు తెచ్చేసుకొని ఇప్పుడు నేను బిహేవ్ చేయాలని ఎంతగా మనకు అనిపించింది? చెక్కే వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఆలోచిస్తే చాలా భయపెట్టిస్తాడు ప్రియమైన వాళ్ళారా. రాజ్యం ఆయన దగ్గరికి రాగానే చేంజ్ ఎలా ఉందో తెలుసా అండి? ఆ పోరాటం మనం పోరాడలేమనిపిస్తుంది. అప్పుడప్పుడు లెక్కేసుకుంటే ఏం మిగిలింది అనిపిస్తుంది ఆయన ఇచ్చిన తర్వాత. మిగిలిన దాంట్లో కొంత తెచ్చిస్తుండొచ్చు. చాలా సున్నితంగా చేస్తామండి మనం కూడా ప్రార్థన కానుకలకు సంబంధించి. మా యుద్ధం ఉన్న దాంట్లో కొంత నీకు తెచ్చి ఉన్నాం ప్రభా, మంచిదే, ఆ మాటకు నేను వ్యతిరేకం కాదు. కానీ జక్కయ్యలో మార్పు ఎలా ఉంది అంటే కొంత కాదట ప్రియమైన, మిగిలింది ఏమైనా కొంత ఉంటే దాంతో నేను బతుకుతాను. మనలాగా ఆయనకి లేదా చెప్పండి బతుకైన స్థితి గురించి, ఎలా బతుకుతానన్న చింత. తనకు రాజ్యం అర్థమైంది అనిపించిందండి. అక్కడ మనకు ఆ పదం లేదు. ఇతను అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చిందన్న మాటలు అది కూడా ఉంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు మన జీవన విధానం ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంది అంటే భయపడుతున్నామండి. కొంత అన్న పదం కూడా ఇక్కడ తప్పు అవుతుందేమో చాలా కూడా. అందుకోసం ప్రభు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే మీరు మొదట నా రాజ్యమును నీతిని మీరు వెతకండి అంటే ఒక ప్లేస్ గురించి కాదు, మీకు మళ్ళీ క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఏమిటి అని అంటే మన జీవితం మీద ప్రభు యొక్క అధికారమును వెతికే వారంగా ఉందాం ప్రియమైన వాళ్ళారా. అది దేనికి గుర్తుగా ఉందంటే మీ జీవితంలో నా జీవితంలో మనం రాజ్యమును వెతుకుతున్నాము అనడానికి గుర్తుగా ఉంది. మళ్ళీ ఆ మాట చెప్తాను. ఆయన రాజ్యమును వెతకండి అని అంటే అదొక ప్లేస్కి సంబంధించింది కాదండి, పరిపాలనకు సంబంధించింది. కనుక మిమ్మల్ని ఏలడం మీరు వెతకండి. మిమ్మల్ని ఏలడం వెంటనే లోబడమండి. ఉదాహరణకి ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ వచ్చాయి కనుక మనం మాట్లాడుకోవడం కొంచెం దూరంగా ఉండదు. అప్పటి వరకు మనల్ని ఒకళ్ళు పరిపాలించి సడన్గా పరిపాలన చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ మనం ఆ రాజుకు ట్యూన్ అయ్యి అతని అభిప్రాయాలకు, అతని నిర్ణయాలకు, అతని కట్టుబాట్లకు మళ్ళీ లోబడాలి అంటే మనకు అతని మీద ఒపీనియన్ ఏర్పడేంత వరకు మనం విభేదిస్తూనే ఉంటామండి. అదేం తప్పు కాదు. కానీ అతను తెలుసుకొని అతనికి మనం అర్థం చేసుకున్న తర్వాత ఇతను మంచివాడని తెలియగానే వెంటనే ఒబే అవుతాం ప్రియమైన. ఇప్పటివరకు లోకంలో ఉన్నామండి, మన ఇష్టాలు నెరవేర్చుకునే క్రమంలో ఉన్నాం. సడన్గా ఇప్పుడు ఇంకొకరిని మనం రాజుగా అభిప్రాయం కలిగి ఇప్పుడు అతనికి లోబడాలనగానే మనకు చాలా అన్సెటిల్డ్గా ఉంటుందండి. ఆయన చెడుకు ఎంకరేజ్ చేయడు, ఇతరులను బాధ పెట్టడం ఎంకరేజ్ చేయడు, ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం ఎంకరేజ్ చేయడు. నిజం ప్రియమైన వాళ్ళరా, అతను మనల్ని తగ్గమంటాడు, మనల్ని కోల్పోమంటాడు, మనల్ని అవసరమైతే ఏ విధంగా అయితే చెప్పాలి పోగొట్టుకోమని కూడా చెప్తుంటాడు ప్రియమైన. ఇతనికి వెంటనే మనం సరెండర్ అవ్వడం కష్టమే, కానీ ఇతను బాగా తెలుసుకున్నాం అనుకోండి పాసిబుల్ అవుతుంది కదా. అందుకోసం ప్రభు ఇది వెతికే పని, వెతకండి మీరు. మనకు సువార్తల్లో కూడా ఒక మంచి లేఖనం కనపడుతుందండి రాజ్యంను గురించి. ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన మాట రోమీలకు రాసినటువంటి పత్రిక ముగిస్తానండి, ఒక 10 నిమిషాలు ప్లీజ్. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ప్రభు యొక్క రాజ్యంను గురించి సంపూర్ణముగా మనం ఇక్కడ ఒక నిర్వచనమును చూడగలము చాలా బలముగా. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మనం చూడగలిగితే 16-17 వాక్యాలు. ఒక విధంగా పైన చూస్తే ఎలా ఉంటుంది అని అంటే నీ ఫెయిత్ రైట్ అయినా నువ్వు వెనక్కు తగ్గమంటాడండి సహోదరుని విషయంలో. అతను నువ్వు స్వతంత్రంగా నువ్వెందుకు కట్టుబాట్లు చేస్తున్నావు అతని మీద? అతను ఏం చేసినా ప్రభు నిమిత్తమే చేస్తున్నాడు కదా. అంత లెవెల్కి ఇంకా మనం మీట్ అవ్వలేదు, అంత లెవెల్కి మనం ఇంకా రీచ్ అవ్వలేదు. నిజమే, నేను అంగీకరిస్తాను. కాకపోతే ఆ సందర్భం అలా చెప్పిన తర్వాత మీతో అన్నాను కదా, మనల్ని బాధపడమంటాడు, మనల్ని నష్టపోమంటాడు. ఇక్కడ కూడా పౌలు గారు అదే అంటాడు, సరైన విశ్వాసం కలిగి ఉండని నువ్వు కొద్దిసేపు ఆగు అన్నట్టుగానే చెప్తాడండి. నువ్వెందుకు అనుకుంటావు అతను వేరే వారి కోసం బతుకుతున్నాడని? మనం బ్రతికినను ప్రభు నిమిత్తమే, చనిపోయినను ప్రభు నిమిత్తమే. అతను ఆచరిస్తున్నంత మాత్రాన అతను ప్రభుని అన్యాచారం గురించి కాదండి ప్లీజ్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది అన్యాచారం గురించి కాదు. ప్రభువులో ఒక్కొక్కరికి ఒక కట్టుబాటు పెట్టుకున్నాడు వ్యక్తిగతంగా. ఒకతడు ప్రభు ఇచ్చిన బలమును బట్టి సంపూర్ణంగా భోజనం చేస్తూ ప్రభును ఆరాధించే కట్టుబాటు ఒక వ్యక్తి పెట్టుకున్నాడు. ఇంకో వ్యక్తి ఏం పెట్టుకున్నాడు అని అంటే, అవును ప్రభు జీవితంలో నాకు ఆజ్ఞాపించున్నాడు, ఉపవాసం కూడా కలిగి ఉన్నామన్నాడు కనుక ఇదిగో నేను ఉపవాసమును కలిగి ఉండి ప్రభుని ఆరాధిస్తానని ఒక వ్యక్తి కట్టుబాటు పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి తను సంపాదించిన సంపాదనలో నా అర్ధ జీతం అంతయు నేను ప్రభునికి ఇచ్చి సేవిస్తానని కట్టుబాటు పెట్టుకున్నాడు. ఇంకో వ్యక్తి ఏమనుకున్నాడంటే తన పరిస్థితులను బట్టి, తన స్థితిగతులను బట్టి, తన భౌతిక లావాదేవీలను బట్టి అతను అనుకున్నాడు నేను 10తోనే సంతృప్తి పొందుతాను అనుకున్నాడు. 10% ఇచ్చుచున్నాడు. ప్రభు వీటన్నిటిని ముందు తీసుకొచ్చి పౌలు గారు అంటున్నారు, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని? మీరు వారిని ఇబ్బంది పెట్టకండి.
ఇది మనం మీట్ అయ్యే స్థాయి కాదండి. ఎందుకంటే ఈరోజు మనం ఇన్ని డినామినేషనల్గా, మీకు తెలుసా మనం 48,000 శాఖలు ఉన్నామటండి ఇప్పుడు క్రిస్టియానిటీలోనే. ఎంత తెలుసా ఫిగర్? 48,000. మతిపోయిందండి నాకు విన్నప్పుడు. 48,000 శాఖలకు విడిపోయాన్ని పీసెస్ ఏం దొరికాయి బైబిల్లో వీళ్ళకి? ఇప్పుడు ఇన్ని పీసెస్ ఎందుకంటే వీళ్ళదొక ఆర్గ్యుమెంట్, వాళ్ళదొక ఆర్గ్యుమెంట్, వాళ్ళదొక ఆర్గ్యుమెంట్, నాదొక ఆర్గ్యుమెంట్, ఇన్ని ఆర్గ్యుమెంట్లు కదా. అసలు 48,000 డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే అమ్మో ఏంటి బైబిల్. అప్పుడు అనిపించింది మనం కూర్చొని నా ఆర్గ్యుమెంట్ నీ ఆర్గ్యుమెంట్ కాదు. పౌలు గారు అంటున్న మాట కొంచెం లోతుగా ఉందండి. కొద్దిగా మీరు ఆగండి, అతను కూడా ప్రభు నిమిత్తమే చేస్తున్నాడు. అందుకోసమే ఎక్స్ప్లెనేషన్ అంతా తీసుకొని వచ్చి 16లో అంటున్నాడు. 16లో ఏమంటాడంటే మీకున్న మేలైనది దూషణ పాలు కాకుండా చూసుకోండి. ఈరోజు ఈ 48,000 డిఫరెన్సెస్ అండి, మనం చాలా దూషింపబడ్డానికి మనం కూడా కారకులమయ్యాం. అభిప్రాయాలు వేరుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా, కానీ యూనిటీ అనేది అభిప్రాయాలు అంటే వల్ల చెదిరిపోకూడదట. మన ఐకమత్యం అనేది అభిప్రాయాల వల్ల చెదిరిపోకూడదు. ఎందుకంటే అభిప్రాయాలు మనమండి, ఐకమత్యం అనేది పరిశుద్ధాత్మ దేవుని ప్రియమైన వాళ్ళ. బైబిల్ మనకు అది క్లియర్గా చెప్పింది. అభిప్రాయాలు అనేటివి మనవండి, అర్థాలు అపార్థాలను బట్టి మారుతూ ఉంటాయి. నిజం, అర్థమైతే ఒక అభిప్రాయం ఉంటుందండి, అర్థం కాకపోతే ఇంకొక అభిప్రాయం. అభిప్రాయాలు అనేటివి మనవి, కానీ ఐకమత్యం ఎవరిది అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రియమైన వాళ్ళ. కానీ ప్రాబ్లం ఎంత సీరియస్ అయిపోయిందంటే క్రిస్టియన్లో మనకున్న అభిప్రాయాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను 48,000 ముక్కలుగా విడగొట్టుకున్నాం మనం. బాధ కలిగిందండి మానసికంగా నాకు చాలా. నిజం ప్రియమైన మరింతగా సంఘంలో ఐక్యత కలిగి ఉండాలన్న ప్రార్థన పెరిగిందండి. అది విన్న తర్వాత మీకు కూడా కలిగితే కలిగి ఉండండి ఆ ప్రార్థన. అందుకోసం మీకున్న మేలైనది ఇక మీకున్న అభిప్రాయాలను బట్టి దూషణ పాలు కానివ్వకండి. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ కిందన్నాడు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము దేవుని రాజ్యము. ఎవరు దూరం చేస్తారు చెప్పండి దేవుని నుంచి వచ్చేటివి? నా నుంచి సప్లై అయ్యాయి అనుకో, నేను ఆపేస్తే ఆగిపోతాయి. ఉదాహరణకి మనం చర్చ్గా ఉన్నాం, ఈ చర్చ్ని ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు, ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు, ఒక వ్యక్తి అన్నీ చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి వచ్చే సప్లైస్ అన్నీ ఆగిపోయాయి అనుకోండి, మనం డిస్టర్బ్ అవుతాం. కానీ ఇక్కడ సప్లైస్ ఎవరి నుంచి వస్తున్నాయటంటే రాజు దగ్గర నుంచి కదా. ఇక్కడ మనం ఏ పర్సన్కి బి పర్సన్కి ప్రయారిటీస్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వనంత మాత్రాన్ని ఆగవు అంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యం అనేది మనిషి యొక్క అంటే మనిషి చేసేవాడితో కాదా ఇక్కడ ఉన్నది. క్లియర్గా భోజనమును పానమును అన్న దాంట్లో ఒక విధంగా హ్యూమన్లీ మాట్లాడుతున్నాడు. మానవ సంబంధంగా వచ్చేది కావు కదా ఆగిపోవడానికి. అవి ఏంటి అనంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అది ఎందులో ఉంది అనంటే ప్రభువు మనల్ని పరిపాలిస్తేనే ఇవి దొరుకుతాయి ప్రియమైన వాళ్ళరా. నీతి లోకంలో అస్సలు దొరకదండి. నాకు చాలా ఇష్టమైన ఫ్రేజ్ అది. ఏం చేసినా అంటండి లోకంలో నీతి దొరకదట. అంతే. ఇంకా ఎక్కడి నుంచి వస్తుందంటే నీతిమంతుడైన దేవుడు మాత్రమే దాన్ని మనకు సప్లై చేయగలడు. అది ఎవరు ఆపుతారు చెప్పండి? ప్రభా నా బిహేవియర్ మీద నీదే అథారిటీ. ఇగో ఇన్ని రోజులు నాకు నా బుద్ధి తెలియక నేను ప్రవర్తించాను, బట్ నువ్వు మాట్లాడుతున్న కొద్ది నేను నెమ్మదిగా మారుతున్నాను, ఇక ఇవి మానేస్తాను అని అథారిటీకి మనం లోబడుతున్నప్పుడు నీతి సప్లై ఎవరు ఆపుతారు ఇక్కడ? మనకి మనిషి ఆపగలడు అనుకుంటున్నారా? లేదు ప్రియమైన వాళ్ళ. సమాధానాన్ని ఏమన్నా ఆపగలడు? మనిషి గందరగోళానికి కారకుడు అండి, దేవుడు మాత్రమే సమాధానానికి కారకుడు. అప్పుడప్పుడు మనం బ్రదర్తోనో సిస్టర్తో మాట్లాడడం, నా మనసు చాలా నెమ్మది పడింది, నేను చాలా బలపడ్డానని అంటుంటాం. వాళ్ళు ఇచ్చిందేం కాదండి, అది వాళ్ళు ఇచ్చింది కాదు. ఇంకా వాళ్ళ సైడ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది. మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం మాట్లాడామో వెనక్కి క్రాస్ చెక్ చేసుకుంటేనే ఒక విధంగా ఈడేట్ అనిపిస్తుంది అండి మనకి. వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం చెప్పాము, అతను ఎందుకు నెమ్మది పొందాడు? ప్యూర్లీ ప్రియమైన మానవుని తెలివితేటలు ఏం లేవండి అక్కడ. అది దేవుడిచ్చిన సమాధానము. అది ఎందుకు వచ్చిందో తెలుసా? మన సమస్యకు దేవుడు పరిష్కారం అని లోబడ్డం లేదు ప్రియమైన. అదే ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, దేవుడు సప్లై చేస్తాడు. ఇక్కడ ఫిజికల్గా అంటే స్పిరిచువల్గానే కాదు, మన ఫిజికల్ నీడ్స్ అన్నీ ప్రొవైడ్ చేయగలడు ఆయన. బట్ ఎప్పుడు అనంటే లోబడినప్పుడు. అది మనం మరవకూడదు ప్రియమైన. ఈరోజు మీ అందరితో నేను బలంగా మాట్లాడాలనుకున్న సువార్త ఏమిటి అంటే, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అన్న దాంట్లో ఉంది. మన హక్కుకు మనం లోబడదాం. ఏంటి మన హక్కు అనంటే, ఇప్పుడు దేవుడు రాజుగా ఉన్నాడు, నేను ఆయన రాజ్యంలో ఒక సభ్యునిగా ఉన్నాను. ఎందుకున్నాను అంటే కేవలం చెప్పుకోవడానికి కాదు, రాజు ఆ రాజ్యమును పరిపాలిస్తానే అది రాజ్యం అవుతుంది. దట్ మీన్స్ నన్ను పరిపాలించాలి నా ప్రభు. నన్ను పరిపాలించాలంటే నాలో ఉన్న చెడుకు మంచికి అన్నిటికీ, సుఖానికి దుఃఖానికి అన్నిటికీ ఆయన ఇప్పుడు ఆయన ఉండాలి అథారిటీగా. ఇప్పుడు సంతోషానికి ఆయన కారకుడు కావాలి, నాకు నచ్చని వదిలేస్తున్నప్పుడు నాకు వచ్చే దుఃఖాన్ని కూడా అతనే కారకుడై ఉండాలి. నిజం ప్రియమైన వాళ్ళ. అందుకోసం పౌలు గారు అన్న పెద్ద మాట, మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు. వీటికన్నా పెద్ద పదాలు ఏం చెప్తాం చెప్పండి మానవ జీవితంలో మనం?
వీటికంటే పెద్ద పదాలు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటికీ కారకులు ఎవరు అంటే నా ప్రభు అనేసాడు. ఎంత అథారిటీకి సబ్మిట్ అయ్యాడు అనంటే, నేను బ్రతికినను చనిపోయినను ప్రభు అన్నంత లోబడుతున్నాను. కానీ చాలా పెద్ద పదం. అతను నీతిని రాజ్యమును వెతికేలో సంపూర్ణతలోనికి నడిచేశాడు. నిజమండి. నేనేమి బాధపడ్డా. పౌలు గారు అన్నమాటే, నా విశ్వాసమును కాపాడుకుంటేని నా పరుగు ఇక్కడ ముట్టించి తిని ఇప్పుడు నా కొరకు కిరీటం ఎదురు చూస్తుంది. మనం లోనికి ప్రవేశిస్తేనే కదండి మన మీద కిరీటాలు పెట్టేది. రాజ్యంలోనికి ప్రవేశించేశాడు ప్రియమైన వాళ్ళరైనా, ముందు వెతికాడు కనుక. సో మిమ్మల్ని అందరినీ, సంఘమైన మిమ్మల్ని అడగదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, మనం ఎంత వెతికడాలో ఇక ముందుకు సాగుదాం, ఎంత వెతుకుదాం. ప్రతి దానికి ఆయనకు లోబడేదాన్ని వెతుకుందాం ప్రియమైన వాళ్ళరా. అలా వెతికితే ప్రభు బోనస్గా మనకి ఇస్తున్నటువంటి ఆఫర్ ఏమిటి అని అంటే, మనకు అక్కర ఉన్న వాటన్నిటినీ ప్రొవైడ్ చేస్తానంటున్నాడు ఆయన. నేను మీకు సమకూర్చుదును. ఇప్పటివరకు సమకూర్చాడో లేదో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. అలా దేవుడే సమకూర్చుంటే మనందరిలో ఈరోజు చాలా దీనత్వం ఉండేదండి. సంపాదన మీద అతిశయం ఉండకపోయేది. కొంచెం ఎంత అవునన్నా కాదన్నా మనం చాలా ఆనందపడుతున్నాం అండి. మనం కొనుక్కున్న వస్తువుల మీద, కట్టుకున్న వాటి మీద, నిజం ధరించుకున్న వాటి మీద. ఈ చిన్న అతిశయానికి కారణం ఏంటో తెలుసా? అవి మనం ప్రొవైడ్ చేసుకున్నామని. కానీ ఆయన రాజ్యాన్ని వెతికితే వాళ్ళు ఎలా ఉంటారట అంటే, ఇది నా దేవుడు నాకు ప్రొవైడ్ చేశాడు, ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు. వారిలో అతిశయం అయితే ఇక అస్సలు ఉండదండి. అంటే గర్వం గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే, నేను చాలా దూరం పెట్టేస్తానంటాడండి దేవుడు. ఎందుకు దూరం పెడతాడంటే, దేవునికి ఉన్న నేచర్ ఎలాంటిదటంటే, గర్వ హృదయం కలిగిన వారందరినీ దూరంగా ఉండగానే చూడగలిగినటువంటి సామర్థ్యం ఉంది దేవునికి. సామెతలో ఉంటుందండి, మీకు హోంవర్క్, అది బాగుంటుంది తెలుసు అన్నమాట. గర్వ హృదయాలందరినీ నేను దూరం ఉంచేదని అంటాడు. ఎందుకంటే దూరంగా ఉండగానే చూడగలడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గర్వ హృదయాలు ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలో ఉండరు ప్రియమైన. రాజ్యం చాలా దగ్గరగా ఉండేదండి దేవునికి, వారెవ్వరు కూడా ఉండరు. ప్రభువుని బట్టి మనస్ఫూర్తిగా మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటి అంటే, మన హక్కుకు మనం లోబడి ఉందాం. ఐ థింక్ సామెతలో 3:5 కూడా ఉంటుంది, మీ సమస్త ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారమునకు మీరు ఒప్పుకోనండి అంటాడండి. సామెతలు 3:5 క్లియర్గా ఉంటుందండి అక్కడ. మీ సమస్త ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారమునకు మీరు ఒప్పుకోనండి. మనం రాజ్యమును వెతుకుతున్నానని గుర్తండి. కొన్ని మీకు ఐఎమ్ వెరీ సారీ ఎలా ఉంటాయి తెలుసా అండి, ఆయన రాజ్యమును వెతుకుతున్నానని గుర్తులు. ఉదాహరణకు మీరు తీసుకున్నారనుకోండి, ఆయన కింగ్డమ్ ఎలా మొదలైందో తెలుసా అండి? ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ క్షమించడంతో మొదలైంది ప్రియమైన వాళ్ళ. ఆయన రాజ్యమును వెతికేవాడు ఎలా ఉంటాడంటే, క్షమించేవాడిగా ఉంటాడండి. నిజం. అండ్ ఆయన రాజ్యంలో సమాధానం కనపడుతుంది కదా. మనం ఆయన రాజ్యమును వెతుకుతున్నప్పుడు ఎలా ఉంటామంటే, ఇతరుల ఎడల మనం సమాధానపరచుగారుగా ఉంటాం. ఇక సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు అంటాడు. ఏమన్నా ఆయన రాజ్యమును వెతికేటువంటి నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇగో దీనులుగా ఉంటారు ప్రియమైన ఆయన రాజ్యమును వెతికారు. ఇలాంటి బ్యూటిఫుల్ అట్రిబ్యూట్స్, మంచి మంచి గుణములు మనకు కనపడుతుంటాయి. ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాటి గురించి. ఈరోజు మాత్రం మీతో నేను చెప్పాలనుకున్నది, ఆయన రాజ్యమును వెతుకటలో ఉన్న భావం ఏమిటి అంటే, ఆయన అధికారమునకు మనం లోబడే జీవితమును ఎప్పుడు ఆశ్రయించేవారుగా ఉందాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయన అధికారమునకు లోబడేటువంటి జీవితమును ఎప్పుడు ఆశ్రయిద్దాం. ఆ మాట దేనికి గుర్తు అనంటే, రాజ్యమును మనం వెతుకుతున్నామనడానికి గుర్తు.